హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను ఒక వెరైటీ వంటకం చూపించాలనుకుంటున్నాను. వెరైటీ అంటే వెరైటీ ఏం కాదు, అందరికీ తెలిసిందే. ఇది ఎక్కువగా బెంగళూరు, మదనపల్లి ఈ సైడ్ ఎక్కువగా దొరుకుతుంది. రాజంపేట, రాయచోటి ఇక్కడ కొంచెం తక్కువగా దొరుకుతుంది. బెంగళూరు వంకాయలు మీకు ఐడియా ఉందనుకుంటున్నాను. బెంగళూరు వంకాయలతో ఈరోజు సాంబార్ ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ ముందుగా ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, తెల్లగడ్డలు, కరివేపాకు అన్నీ వేసుకోవాలి. తర్వాత అవి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొన్ని ఆనియన్స్, ఎర్రగడ్డలు వేయించుకోవాలి బాగా. అవి వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు, ఇంగువ, ఆచి ఇంగువ. కొంచెం వాయిస్ బాగాలేదేమనుకోవద్దు ఫ్రెండ్స్. అవి బాగా వేయించుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత మనం వంకాయలు వేసుకోవాలి. వంకాయలు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కొంచెం సాల్ట్, కల్లుప్పు, పసుపు, ఉప్పు, కారం అన్నీ మీకు ఎంత తీసుకుంటారో అంత అవన్నీ వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. అలాగా కలబెట్టుకున్న తర్వాత సాంబార్ పౌడర్ కొంచెం వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత బాగా కలబెట్టుకోవాలి. బాగా వేగుతూ ఉన్నాయి వంకాయలు, తొందరగానే మగ్గిపోతాయి. మనము పక్కన కొంచెము కందిపప్పు వాటర్ వేసుకొని కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ రానిచ్చుకోవాలి. పప్పు పక్కన పెట్టుకోవాలి. ఆ పక్కన పెట్టుకుని పప్పుని నలుపుకొని తర్వాత వంకాయలలోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలబెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం చింతపండు వాటర్ వేసి ఉప్పు సరిపోయిందా లేదా మనం చూసుకుంటే సాంబార్ రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఈజీ ప్రాసెస్, ఒకసారి ట్రై చేయండి. లాస్ట్లో చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత మనకు సాంబార్ కొంచెము వాటర్గా ఉంటుంది. అన్నంలో కలుపుకొని తినడానికి ఈజీగా ఉంటుంది. అందుకని నేను ఇంకా కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసాను. మీరు కావాలనుకుంటే వాటర్ తగ్గించుకోమన్నా వేసుకోవచ్చు. లాస్ట్లో కొంచెం సాంబార్ పొడి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకున్నాను. లైట్గా వేసుకున్నాను, ఎక్కువ వేసుకోలేదు. టేస్ట్ మటుకు బాగుంటుంది. దీన్ని ఏదైనా చికెన్ ఫ్రైలోకి కానీ లేదా చేపల వేపుడులోకి కానీ అట్లా ట్రై చేస్తే సూపర్గా ఉంటుంది. వేడి అన్నంలోకి, ఇప్పుడు చలికాలం కాబట్టి సాంబార్లు, పప్పులు వేడి అన్నంలోకి సూపర్గా ఉంటాయి. ట్రై చేయండి.